ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కొండాయపల్లె వద్దనున్న రామారావు విగ్రహానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్యం చలపతి నాయుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కింద నుంచి తీసే వస్తాయండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, అమీర్ బాబు, హరిపుల్లా, హరిప్రసాద్, కింబడిపో శ్రీనివాసులు, సనపరెడ్డి, శివకొండారెడ్డి, రవిశంకర్ రెడ్డి, బండి జయశేఖర్, కొండా సుబ్బయ్య, బీజేపీ నాయకులు బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజర్ మన్యం చలపతి నాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకుంటాం కారణం ఏమంటే, ఆయన చనిపోయినప్పుడు మేము చోటికి పోతే అక్కడ ఎన్టీఆర్ రామారావు గారిని చూసాము. దాన్ని చూసి మేము కూడా ఇటు పెడితే బాగుంటుంది ఉద్దేశంతో రామారావు చనిపోయిన ప్రతి సంవత్సరంలోనే 97లో ఇక్కడ స్థాపించినాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం వర్ధంతి, జయంతి 2 కార్యక్రమం బ్రహ్మాండంగా మంచిగా అందరికీ చేస్తూ అందరి నాయకులను కలిగేసుకొని ముందుకు పోతున్నాము. ఇక్కడ విగ్రహానికి నాకు వెనకుండి సహకరించిన బసపేటి శంకర్ గారికి అతను ఎప్పుడు మర్చిపోను. ఈ విగ్రహాన్ని తెనాలికి అతను వరదల్లో కుటుంబం పోయి నన్ను పోయి తెనాల్లో ఆ విగ్రహం చూసి ఇది బాగుంటుందని చెప్పి నాకు అన్ని విధాలు ఎన్నుకుండి ముందుకు నడిపించిన శంకర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన ఎన్నడూ మర్చిపోను. ఇప్పటికి ఈరోజు కూడా ఆయన ఎన్నుకుండి నడిపించినాడు. ఇలాగే నేను నా బతుకునేంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే జరుపుకుంటూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశము ఎన్టీఆర్ అభిమానులందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.